82వ శ్లోకము. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయ జాలంధర స్థిత. ఈ శ్లోకంలోని మొదటి నామము కామేశ్వర ప్రాణనాడీ. ఇది 373వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ్వర ప్రాణనాడ్యై నమః అని చెప్పాలి. కామేశ్వర అంటే శివుని, ప్రాణనాడీ స్వరూపిణి. నరాలు రాగి తీగ లాంటివి. వాటి గుండా విద్యుత్తు ప్రవహించకపోతేను ఉండే తేడా దేనివల్ల అయితే వస్తుందో దాని లాంటిది నాడి అనాలి. శవానికి నరాలుంటాయి కానీ నాడీ మండలము పనిచేయదు. కాబట్టి నాడీ మండలము సూక్ష్మమైందే కానీ స్థూలమైన పదార్థముతో చేయబడి ఉండదు. ఈ నాడులు అయస్కాంత బలరేఖలు లాంటివి అన్నమాట. సృష్టికి ఉన్ముఖంగా పరావాక్కు బయలుదేరితే అది వచ్చే త్రోవను కామేశ్వర ప్రాణనాడి అనవచ్చును. ఈ నాడి లేకపోతే శివుడు శవమవుతాడు, కదలలేడని, సృష్టిని ప్రభవించలేడని ఆదిశంకరులు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో అంటారు. ఈ కామేశ్వర ప్రాణనాడికి సంబంధించిన పరావాక్యే తైత్తిరీయములో శోకామయత బహుశ్యాం ప్రజాయేహేతి అని చెప్పబడింది. కామేశ్వరి ప్రణాళికకు ప్రాణనాడి వలె నుండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కృతజ్ఞ. ఇది 374వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కృతజ్ఞాయై నమః అని చెప్పాలి. కృతజ్ఞ అంటే చేయబడే పనులన్నీ తెలిసినది. ఎప్పుడు ఎవరు ఏ పని ఎలా చేస్తున్నారో అన్నీ తెలిసినది. అంటే ప్రాణులు చేసే పాప పుణ్యాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునేది. ఇందుకు అమ్మవారికి కొంతమంది నమ్మకంగా పనిచేసే సాక్షులున్నారు. వాళ్ళను గూర్చి సూర్య సోమాయ కాల మహాభూతాని పంచచ ఏత శుభాశుభేశ్యేహ కర్మణో నవ సాక్షిణః అనే శ్లోకం వివరిస్తుంది. సూర్య, చంద్ర, యమ, కాల, పంచభూతాలు అనే 9 మంది సాక్షుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రాణులు చేసే మానసిక, శారీరక సుకృత్యాలన్నీ తెలుస్తాయని పై శ్లోకార్థము. ఈ అర్థంలో అమ్మవారు కృతజ్ఞ. ఎవరు ఏ విధంగా అర్చించినా వారు చేసిన పనులను బట్టి, చేసిన వారి ఉద్దేశాలను బట్టి, వారికి అవసరమయ్యే వాటిని అవసరమైన సమయాల్లో సమకూర్చడంలో మెరుపు లేకుండా గుర్తుపెట్టుకునేది. కాబట్టి అమ్మవారు కృతజ్ఞ. అందరూ చేరి అన్ని విధములైన కృత్యములను గురించి తెలిసినది. చేసిన పనిని బట్టి ప్రతిఫలమును సమకూర్చున్నది అని నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. తర్వాత నామము కామపూజిత. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారిని పూజించేటప్పుడు కామపూజితాయై నమః అని చెప్పాలి. కామ అంటే కామునిచే, పూజిత అంటే పూజింపబడినది. కాముడు అంటే శివుడు, మన్మధుడు కోరికలు కలవాడు అని 3 రకాల అర్థాలు ఉన్నాయి. కామేశ్వరుడు జగజ్జననిని పూజించి తన జగత్ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. కాబట్టి అమ్మవారు కామపూజిత. పిల్లవాడైనా శరీరం లేకపోయినా మన్మధుడైన కాముడు అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొంది ముల్లోక వాసులను కూడా జయించగల సామర్థ్యాన్ని పొందాడు. హిమగిరి సుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్యా జగదమనిగం గోవిజేతే. అందుచేత అమ్మవారు కామపూజిత. కోరికలు కలవారిని కాము అంటారు. వారందరూ తమ కోరికలు తీరడం కోసం అమ్మవారిని పూజిస్తారు. అందుచేత అమ్మవారు కామపూజిత. శివునిచే పూజింపబడినది, మన్మధునిచే పూజింపబడినది, కోరికలు గల వారిచే పూజింపబడినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శృంగారరస సంపూర్ణ. ఇది 376వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శృంగారరస సంపూర్ణాయై నమః అని చెప్పాలి. శృంగ ప్లస్ ఆర ప్లస్ రస. శృంగార రస శీర్షములతోనూ కోణములతోనూ నవరస దినావముల చేతను సంపూర్ణ నిండుగా ఉన్నది. శృంగార రసం రసాలకు రాజు వంటిది. అంటే శృంగార రసం వల్ల వచ్చే ఆనందము అంతటిదన్నమాట. అందుకే శృంగార రసాన్ని బ్రహ్మానందముతో సమతూగగలది అనిగా చెబుతారు. కాబట్టి అట్టి బ్రహ్మానందముతో ఎల్లప్పుడూ నిండి ఉండునది అని ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చు. కోనదల నవావరణ రసదేవతా సమన్వితమైన శ్రీచక్ర సంపూర్ణ స్వరూపము బ్రహ్మానందముతో నిండి ఉండునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము జయ. ఇది 377వ నామము. ఇది 2 అక్షరాల నామము.
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జయాయై నమః అని చెప్పాలి. జయ అంటే జయస్వరూపిణి. అమ్మవారికి అన్నింటిలోనూ జయమే కానీ అపజయం లేదు. చివరికి మృత్యువును కూడా జయించినది అమ్మవారు. తనపై తనకు ఆధిపత్యము సంపాదిస్తే అటుపైన ఇతరులపైన కూడా ఆధిపత్యం వస్తుంది. వీటిని విజయము జయము అంటారు. అమ్మవారికి రెండూ ఉన్నాయి. తనను అర్పించిన వారికి జయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు జయ. అపజయము లేనిది. అర్చించిన వారికి జయాన్ని ప్రసాదించినదని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలోని చివరి నామము జాలంధర స్థిత, ఇది 378వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జాలంధర స్థితాయై నమః అని చెప్పాలి. జాలంధర అంటే జాలంధర సూచిత, స్థిత అంటే స్థానమునందున్నది. శ్రీచక్రములోని వసుకోన దశార యుగ్మ మన్వశ్రముల సమూహానికి జాలంధర పీఠ అనే సంకేతం ఉంది. ఇది మనలో అనాహత చక్రస్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని జాలంధర స్థిత అంటారు.